వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఎదురుదెబ్బ తగిలింది. బుట్టా రేణుక దంపతులు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి తీసుకున్నటువంటి దాదాపు 310 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో వారి ఆస్తులను వేలం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. బుట్టా రేణుక ఆమె భర్త నీలకంఠ 310 కోట్ల రుణం తీసుకున్నారు. బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మెరిడియన్ ఎడ్యూటెక్ సర్వీసెస్ కార్యకలాపాలకు ఆ రుణాన్ని వినియోగించారు. ఈ రుణంపై సుమారు 40 కోట్ల వరకు వడ్డీ చెల్లించారు. అసలు వడ్డీ కలిపి ఇంకా 340 కోట్ల వరకు కూడా చెల్లించాల్సి ఉంది. దీంతో అధికారులు ఆస్తుల వేలానికి సిద్ధమయ్యారు. వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఎదురుదెబ్బ తగిలింది. బుట్టా రేణుక దంపతులు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి తీసుకున్నటువంటి 310 కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో వారి ఆస్తులను వేలం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. బుట్టా రేణుక ఆమె భర్త నీలకంఠ 310 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మెరిడియన్ ఎడ్యూటెక్ సర్వీసెస్ కార్యకలాపాలకు ఆ రుణాన్ని వినియోగించారు. ఈ రుణంపై సుమారు 40 కోట్ల వరకు వడ్డీ చెల్లించారు. అసలు వడ్డీ కలిపి ఇంకా 340 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. దీంతో అధికారులు ఆస్తుల వేలానికి సిద్ధమయ్యారు.